ప్రముఖ యోగా గురువు పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద కన్నుమూశారు. వారణాసిలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. శివానంద మృతి యోగా రంగానికి తీరని లోటని వివరించారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో శివానంద జన్మించారు. 6 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు చనిపోతే పశ్చిమ బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి శివానందను పెంచి పెద్ద చేయడమే కాక యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన శివానంద గత 50 ఏళ్లుగా పూరిలో 400 నుంచి 600 కుష్టు రోగులకు సేవ చేశారు. యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.